వచ్చేసినాయ్యా, కాలుబైరు వచ్చేసాడు. ఇంతకన్నా ఆనందం ఏంటండే బాబా, నా పూజ అయిపోయినా మాంతాలి. కాలుబైరు వచ్చేసింది చూసావా. తాగమ్మా తాగు. ఇంకా మా చిలకలో మా మేనాల ఇట్లు మేత వేసేసాను ఉంటుంది పెట్టింది. మా మేనాల మా చిలకమ్మ ఉందంటావా? తినేసి వెళ్ళిపోయేటప్పటికి ఆగేసిందేమో. రాలేదు, లేదు. ఇలాగా చిలకలో పిచ్చుకలు ఎలకలు వస్తున్నాయంటే అది ఆశ్చర్యం. ఎప్పుడు రాత్రులు రావాలి, ఇప్పుడు బయటికి రావు. అలా వింటానికి వస్తాయా? ఇక్కడ గుమ్మలోకి వచ్చి వింటున్నాయి కథలు, వింటున్నాయి తింటున్నాయి. మరే ఫోటో చూపిస్తానుండు. నువ్వు నమ్మో, ఎవరు నమ్మరు. నమ్మి పని కాదు. అలా వస్తాయి, నీళ్ళు వేసినప్పుడు గద్దల్లోంచి పైకి వస్తాయి, రాత్రుళ్ళు వస్తాయి, తిరుగుతాయి. పగలో నేను ఇక్కడ గడపలో కూర్చున్నాను, అది ఇక్కడికి వచ్చి నాకు కథ తింటుంది. అది ఆశ్చర్యం కదా, అది ఆశ్చర్యం. నీ కాదు బియ్యం నువ్వు తింటావా? కలపరి అటుకులేసాను, అది తినేస్తుంది అనమాట. అన్నీ తినే పెట్టారు. అందరికీ పెట్టాలి. అందరూ వినండి, చదవండి, కర్మ సిద్ధాంతం మా వాళ్ళే పెట్టారు, మా భక్తులే, కృష్ణ భగవాన్ భక్తులు పెట్టారు. కర్మ సిద్ధాంతం మీ అందరికీ పెడతాను. నమ శివాయ, నమ శివాయ. శంఖం పూలు అంటండి, శంఖం పువ్వు పెడుతున్నాను శివయ్యకి. ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఏదో తీసేయాలన్నట్టుగా. రామయ్య, సీతయ్య, ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, రాముడు రచ్చ. ఇది ఎందుకు తీస్తున్నానంటే తెలుపు శాంతానికి, ఎరుపు దానికి ఎల్లో కానీ గొలుసుపడి కానీ అనుకుంటాము. చైర్యానికి, ధైర్యానికి. మా పింకు శాంతానికి, శాంతం. అందరూ శాంతంగా ఉండాలి, మనం శాంతంగా ఉండాలి. ఈ 4 పువ్వులు 4 రకాలు నేర్పుతున్నాయి అన్నమాట మనకి. మాకు అలా 4 రకాల పువ్వులు ఇడుతున్నాయి. అది అందుకనే ఫోటో కూడా తీస్తున్నా. 4 రకాల పువ్వులు బాగా ఇడిసినాయి చూడండి, ఎంత బాగా విడిసినాయో. వాహనం వచ్చింది, వాహనం వచ్చింది. చూసి నిన్న నేను నిజంగా చెప్తాను. అప్పుడు నేను చదివేశానమ్మా సూర్యాట రాసినప్పుడు. ఏదో సృష్టికి వెళ్ళిపోయింది. అయ్యి బాబా ఏదో ఉంది ఒక ఊహలో ఉండేది అక్కడ. అదే 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 ఇప్పుడు మీరు అన్నారు చూడమ్మా, అప్పుడు మీకు అది తెలుసు, అప్పుడు మాకు అది తెలియదమ్మా. అంటే మీకు అప్పుడు అక్కడ కాబట్టి, ఎందుకంటే అది మీ అనుభూతి. అక్కడ నాకు లేదండి, నేను ఊహలో ఉన్నాను అప్పుడు. నిర్దేశం లేకుండా చక్కగా విస్ఫోటనం చెందుతుందండి. చూసారా, అటువంటి మనసే నవ్య మానసం అన్నమాట. అంటే కొత్తదనం, పాత చనిపోయింది పూర్తిగా. అవునమ్మా, ఏ దిశ లేదు, ఏ నిర్దేశం లేదు, అది విస్ఫోటనం చెందింది. అటువంటి మనసు మతాత్మకమైన మనసు అన్నమాట. చూసారా, ఇలాంటి మనసే మతాత్మకమైంది. ఎవరు నమ్మరు. దీపాలాలు వచ్చింది. పొద్దున పాలు తాగేసి వెళ్ళిపోయింది, అన్నం తినలేదు. మళ్ళీ అన్నం రోజు అంత అన్నం ఉంచుతాను. అంతకుముందు ఉంచేదాన్ని రోడ్డు మీద పెట్టొచ్చేసేదాన్ని. ఇప్పుడేమో కథ చదువుతుంటే వింటాందని ఇక్కడ లోపలికి వచ్చాక పెడతాను. అదండి అంత అలా తింటుంది అన్నమాట.